ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ 27. నేను జీవించువాడను, మృతునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. పువ్వుల్లారా, ఈస్టర్ రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా, ఏది ఈ ఉదయం నాకు ఆ దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి. ఎన్నో కృంగి ఉన్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకు వినిపించండి. జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా, ఏది మరోసారి నీ పుటలు తిరిగేయని, చనిపోవడం లాభం అంటూ నీవందించే నిశ్చయతను మళ్ళీ రుచి చూడని, కవులారా, నిత్య జీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి. గాయకులారా, ఉత్సాహ గీతాలు అందుకోండి, ఆ పునరుద్ధానపు కీర్తనను మళ్ళీ వినిపించండి. చెట్లు, చేమలు, పక్షులు, పురుగులు, ఆకాశం, సముద్రం, గాలులు, వానలు, మీరంతా ఆ సందేశాన్ని కొత్తగా వినిపించండి. కిలకిలలాడండి, ప్రతిధ్వనింప చేయండి. ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింప చేయండి. గాలి అంతా ఈ నినాదం నింపండి. మళ్ళీ 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 ఆశ నిశ్చయతగా మారేదాకా, నిశ్చయత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతమయ్యేదాకా గానం చేయండి. పౌలులాగా మనమంతా చావుకు ఎదురైనప్పుడు జయగీతాలతో, విశ్వాసపు స్థిరత్వంతో, పవిత్రతతో, పొంగి పొరలే వదనంతో అతిశయించేంత వరకు పాడండి. సమాధి దారిలో మృత్యున్ని మోసుకుంటూ మ్లానవదనాలతో మౌనంగా సాగే మానవుల్లారా, సమాధుల వంక ఈ రోజుకి చూడకండి. కన్నెత్తి దేవుని మహిమని కలకాలం కనుగొనండి. కన్నీళ్ల కాలం కదిలిపోయింది. పునరుద్ధాన పుష్పాలు పకపకమన్నాయి. హృదయాలు పులకరించాయి. గుడి గంటల పిలుపుకి బదులు పలికాయి. క్రీస్తు ఇప్పటికీ మృతుడై ఉంటే, సాతాను చెరలో మరుగుతూ ఉంటే, పాతాళ కూపం నుంచి విముక్తుడు కాకుంటే, నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే, నిరాశకి తావుంది, దుఃఖానికి చోటుంది. కానీ లేచాడు ఆయన కట్లు తెంచుకొని, మానండిక నిట్టూర్పులు ఇది గ్రహించుకొని. కనీసం ఈ రోజుకి మానండి చిరాకు. ఒక పాస్టర్ గారు తన గదిలో కూర్చొని తాను ఈస్టర్ రోజున ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సుని మెరుపులా తాకింది. ప్రభువు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు పచారులు చేయసాగాడు. క్రీస్తు బ్రతికే ఉన్నాడు ఇప్పుడు. ఒకప్పుడున్నవాడు కాదు ఆయన, ఇప్పుడున్నవాడు. ఆయన కేవలం ఓ చారిత్రాత్మక సత్యం కాదు, ప్రస్తుతం సత్యం, జీవించి ఉన్న సత్యం. ఈ ఈస్టర్ నిజం ఎంత గొప్పది! మరణము నుండి తిరిగి లేచిన క్రీస్తుని మనం నమ్ముతాం. గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి. ఆయన సమాధిని ఆరాధించకండి. బ్రతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం, ఎప్పటికీ సజీవులం. ప్రైజ్ ది లార్డ్.